హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి నేమ్డ్ రియాక్షన్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆల్డర్ కండెన్సేషన్. సో దిస్ ఆల్డర్ కండెన్సేషన్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్డర్ కండెన్సేషన్ ఈజ్ ద రియాక్షన్ ఆఫ్ ఎసిటాల్డిహైడ్, దట్ మీన్స్ ఇథనాల్. సో acetaldehyde to form 3-hydroxybutanol or acetaldol, which then dehydrates on heating to form alpha gamma beta unsaturated aldehyde crotonaldehyde. So 2 moles of acetaldehyde, that means ethanol, reacted in dilute NaOH, it can form 3-hydroxybutanol or acetaldehyde. Second one example, another example is the self condensation of acetone to form diacetone alcohol. That means first of all here CH3C double bond అంటే acetaldehyde ని మనం ఇలా రాసుకున్నాము. అండ్ అనదర్ acetaldehyde ని CH3C double bond ఈ H3ని H2 and H గా రాసుకున్నాము. సో in presence of dilute NaOH it can form, that means చూడండి ఇక్కడ ఉన్న కార్బన్ ఇక్కడ కార్బన్తో అటాక్ అవుతుంది అండ్ దిస్ ఆక్సిజన్ ఈజ్ అటాచ్డ్ విత్ దిస్ హైడ్రోజన్. అప్పుడు ఏమవుతుంది, ఈ డబుల్ బాండ్ పోతుంది, సింగిల్ బాండ్ వస్తుంది ఎప్పుడైతే ఈ హైడ్రోజన్ యాడ్ అవుతుందో. సో సింగిల్ బాండ్ OH అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ హెచ్ అలానే ఉంటుంది, CH కంబైన్డ్గా రాసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, CH2C డబుల్ బాండ్ OH ఉంటుంది. సో ఇప్పుడు రాసుకున్నట్లయితే మనము CH3C, ఈ O అనేది OH, ఈ CH and CH is directly attached with CH2C double bond OH or CH3CH. This is 3-hydroxybutanol or aldehyde, beta hydroxybutanol. So this beta hydroxybutanol, so the 3-hydroxybutanol. And another example is the self condensation of acetone to form diacetone alcohol. So acetone formula CH3C double bond CH3. So 2 moles same aldehyde తీసుకోవాలి, same ketones తీసుకోవాలి. ఆల్డర్ కండెన్సేషన్ ఈజ్ ద సేమ్ ఆల్డిహైడ్స్ ఆర్ సేమ్ కీటోన్స్. సో ఈ CH3C డబుల్ బాండ్ CH3ని CH2Hగా రాసుకుంటాము. సో గైస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ NaOH ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ ఈ హెచ్తోనూ ఈ CH2 ఈ కార్బన్తోనే అటాచ్ అవుతాయి. ఏమవుతుంది, CH3COH ఈ యాస్టీజ్గా ఈ CH2 దీంట్లో అవుతుంది. ఈ CH3 ఆల్రెడీ ఈ కార్బన్కి అటాక్ అయింది కాబట్టి ఈ CH3 ఇలా రాసుకుంటాము. అండ్ ఈ కార్బన్ ఈజ్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు దిస్ కార్బన్ కాబట్టి CH2C డబుల్ బాండ్. దిస్ ఈజ్ 4-hydroxy4-methyl-pentanone. సో గైస్ మెకానిజం చూసుకున్నట్లయితే ద కార్బేన్ అయాన్ ఈజ్ ఫార్మ్డ్ ఎప్పుడు అంటే ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ రిమూవ్డ్ యాజ్ ప్రోటాన్ బై ద బేస్. సో ఇథనాల్ ఆర్ ఎసిటాల్ హైడ్రోజన్తో హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అవుతుంది. దట్ మీన్స్ CH3CH1 ఎలా రాసుకున్నామంటే CH2H అలా రాసుకుంటే CHO ప్లస్ OH మైనస్తో రియాక్ట్ అవుతే ఏమవుతుందంటే మనకి కార్బేన్ అయాన్ అవుతుంది. అంటే ఈ OH ఈ కార్బన్తో అవుతున్నప్పుడు ఈ H2Oగా రిమూవ్ అవుతుంది. సో దిస్ ఇస్ -H2O అయిపోతుంది. ఈ కార్బేన్ అయాన్ అంటే మైనస్ ఛార్జ్, ఎప్పుడైతే కార్బన్కి మైనస్ ఛార్జ్ అవుతుందో అంటే ప్లస్ ఆర్ మైనస్ కార్బేన్ అయాన్ అంటారు. సో ఎప్పుడైతే ఇది రియాక్ట్ అవుతుందో కార్బేన్ అయాన్ ఫామ్ అవుతుంది. సో స్టెప్ 2 వచ్చేసి ద కార్బేన్ అయాన్ అటాక్స్ ద కార్బోనిల్ కార్బన్ ఆఫ్ అనదర్ unionized aldehyde to form an alkoxide ion. So this carbene ion is reacted with another carbon అంటే CH3C double bond OH again ఇథనాల్తోనే. సో ఈ ఇథనాల్ ఫామ్ కార్బన్ అయాన్ అండ్ అగైన్ దిస్ ఇథనాల్తో దిస్ కార్బన్ అయాన్ ఈజ్ ఫామ్ అవుతుంది. సో దిస్ కార్బన్ అయాన్ ఈజ్ రియాక్టెడ్ విత్ దిస్ ఆల్డిహైడ్ CH3C double bond OH. దీన్ని ఇలా రాసుకున్నట్లయితే సేమ్ యాస్టీజ్గా ఏమొస్తుంది, ఈ CH ఎలాగే ఉంటుంది. సో దిస్ ఈజ్ రిమూవ్డ్, ఈ కార్బన్కి అటాచ్ ఉంటుంది, ఇది మైనస్ వస్తుంది, O మైనస్ CH2 CHO ప్లస్ H2Oగా రిమూవ్ అయిపోయింది. సో గైస్ స్టెప్ 3 వచ్చేసరికి దిస్ అయాన్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ రియాక్టెడ్ విత్ H2O అంటే అగైన్ సేమ్ విత్ దిస్ వన్
is reacted with H2O. H2O ఎలా రాసుకున్నాం మనం HOH మైనస్గా రాసుకున్నాం. దట్ మీన్స్ దిస్ O మైనస్ ఈజ్ రియాక్టెడ్ విత్ దిస్ H అండ్ దిస్ ఈజ్ H. సో ఏమవుతుంది CH3 CH OH CH2 CHO ప్లస్ OH మైనస్. సో స్టెప్ 4 దిస్ CH3 CHOH CH2 CHO this product and 3-hydroxybutyrol is another heat or H plus it can form CH3 C double bond OH అంటే రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. హీట్ చేస్తే మనకి రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ వస్తుంది. కాబట్టి ది CH3 CH డబుల్ బాండ్ అంటే ఇలా ఫామ్ అవుతుందండి. రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. సో CH3 CH double bond CH CHO and plus H2. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గైస్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. అన్ని నేమ్డ్ రియాక్షన్స్ మన ఛానల్లో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.